ఎక్కడ తింటారు, ఎక్కడ బతుకుతారు. 20 లక్షలు తీసుకుంటారంట. 20 లక్షలు ఇస్తా అని చెప్తుందా గవర్నమెంట్? గవర్నమెంట్ అంట 20 లక్షలు ఇస్తామని, అంటే 10 లక్షలు ఇస్తామన్నారంట. 10 లక్షలు ఇస్తామన్నారంట. అయితే మా పక్కల రైతులందరూ ఇక వీళ్ళ డిమాండ్ ఏమో 20 లక్షలు దాకా వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడారు మీతోని, బాధితులతో, రైతులతోని, గవర్నమెంట్ తరఫున? రైతులతోటి ఎవరు మాట్లాడంట అది కూడా తెలుస్తలేదు. ఇప్పుడు కాలేజీ టీవీ అంట, అది లైవ్ నడుస్తుంది ఇప్పుడు. అయితే అందరు మాట్లాడుతుంది దాంట్లో. ఎవరో చెప్పిరంట ఇక మొత్తం నిన్న కొట్లాట అయింది కదా, కొంచెం కలెక్టర్ పైన అంత దాడి అయింది కదా. అవును. ఇక దానిపైన విమర్శించి మొత్తం ఇక ఆపోజిట్ మాట్లాడుతారు. కాదు, ఇప్పుడు ఏ తండాలు ఆ భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి? ఇప్పుడు ఇక్కడ మన పుల్లపల్లి సైడ్, అకింపేట సైడ్ భూములు ఇవ్వాలని కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ మన లగచర్ల కింద విలేజ్ ఉన్న ఇవన్నీ ఏమో ఇవ్వద్దని ఇక గట్టిగా ఉన్నాయి ఇప్పుడు. మూడు తండాలు ఉంటాయా? 3 తాండాలు ఎక్కడన్నా, ఈజీగా ఒక 5-6 తాండాలు, 5-6 కాదు 10 తాండాల దాకా ఉంటాయి. 10 తండాలు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు 20 లక్షలు ఇస్తా అని ఎవరు చెప్పారు? అధికారులా, లేకుంటే ప్రభుత్వం నుంచి ఎవరైనా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చెప్పారా? ఎవరో అధికారులు చెప్పారంట, మంత్రులు ఏమో చెప్పారంట. మొన్న వచ్చి ఎవరో తిరుపతి రెడ్డి అన్నారంట, సీఎం సోదరుడు. సీఎం సోదరుడు ఏమని చెప్పిండు? ఒకటి అర్థమైతలేదు. ఆయన ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు, నార్మల్ వార్డ్ మెంబర్ కూడా కాదు. ఆయన నడుస్తుంది ఇక్కడ, గట్టిగా నడిపిస్తుంది. ఇక వీళ్ళేమో 20 లక్షల దాకా డిమాండ్ చేస్తారు. అయితే కాలేజీ టీవీలో నడిచింది. నేనేమనుకుంటాను అంటే, ఇప్పుడు సపోజ్ గా ఒక రైతులకు, చిన్నగా రైతులకన్నా ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల దాకా ఉంటది. దానిపైన బతుకుతుంది అందరూ. దానిపైన వాళ్ళ పిల్లలను కూడా దానిపైననే అందరినీ చదివిస్తున్నారు. మన పట్నం అక్కడ పంపి హైదరాబాద్, పూణేనో, బొంబాయి అక్కడ చదివిస్తున్నారు పిల్లలని. వాళ్ళు చదువుకుంటున్నారు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా, ఇక్కడ కూలీనాలు చేసుకుంటా, ఇక్కడ పని చేసుకుంటా పిల్లల్ని చదివిస్తున్నారు. దేనికోసం చదివిస్తున్నారు? ఆ పిల్లలు చదువుకుంటున్నారు అంటే దేనిపైన ఆశపడి చదువుతున్నారు వాళ్ళకు. రైతులు మీ తండాల రాత్రి ఎవరైనా పట్టుకపోయారా పోలీసులు రైతులను గానీ, లేకుంటే? నిన్న రాత్రి నుంచి పోలీసులు తిరుగుతారంట. నిన్న నైట్ అయితే మా తాండాలో అయితే మా తాండాలో కరెంట్ పోయింది ఇంకోసారి. కరెంట్ తీసేసిరు. ఒక 5-6 మంది దాకా పోలీసులు వచ్చిరంట. 5-6 మంది పోలీసులు వచ్చిరంట, వచ్చి చూసిపోయారంట. చూసిపోయారు, కొంచెం చూసుకుంటూ వెళ్తురు. అక్కడిక్కడ భయపెడుతురు, ఇక పోలీసులు వస్తురు, పట్టుకోబోతురు, అది ఇది అని. ఇవి అసలు వీలైతే అంటే మా వాళ్ళు ఎవరు లేరు కదా మాట్లాడడానికి. మొన్న కొంచెం భయపడ్డారు, కొంచెం కలెక్టర్ పైన ఇష్యూ అయింది కదా, దానికోసం కొంచెం భయపడ్డారు. ఏంటంటే అన్న, ఉన్న దాంట్లో ఇప్పుడు కంపెనీ వస్తుంది, మాకు జాబ్ ఇస్తారు, ఏమో ఒక ఇల్లు ఇస్తారంట, ఒక ప్లాట్ ఇస్తారంట, 10 లక్షలు ఇస్తున్నారంట, ఇంకేం కావాలంటున్నారు. పక్క విలేజ్ వాళ్ళు పోలేపల్లి, ఇక్కడ అకింపేట సైడ్. వీళ్ళు మాట్లాడేటోళ్ళు ఎవరు తెలుసా? గుంట భూమి లేని వాళ్ళు వీళ్ళు. వీళ్ళు మాట్లాడేటోళ్ళు గుంట కూడా భూమి లేదు వీళ్ళకు. కాదు, ఇప్పుడు కలెక్టర్ మీద దాడి అంతా కుట్రంతా బీఆర్ఎస్ చేయిస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు. అందులో కలెక్టర్ మీద రాళ్ళు వేసిన వారిలో ఎవరికి భూమి లేదనే వార్తలు బయటకు వస్తున్నాయి, నిజమేనది? కాదు అస్సలు కాదు. అది కలెక్టర్ పైన కుట్ర ఏమీ లేదు అసలు. ఎందుకు చేస్తారు కలెక్టర్ పైన కుట్ర? ఏమి చేస్తారు అన్న, దాడి ఎందుకు చేస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? బీఆర్ఎస్ ఇదంతా చేయిస్తుంది, ఇలా రైతులు ఎవరు లేరని గవర్నమెంట్ నుంచి వినిపిస్తున్నమాట. వాళ్ళకి తెలియకపోవడం ఏంటంటే, అక్కడ హస్తం గుర్తు ఎక్కువ ఉంది అక్కడ. అది లగచర్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అకింపేట వాళ్ళు కూడా ఉన్నారు, పోలేపల్లి కూడా ఉన్నారు దాంట్లో. ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు కదా, నరేందర్ రెడ్డిని, ఆయన చేసిండని. నిజంగానే అట్లా చేసిండు ఆయన? ఏమైనా ఉందా? ఏం లేదు, ఇక తెలుస్తుంది కదా, ఇక మొత్తం పేపర్లు వస్తున్నాయి కదా, మొత్తం తెలుస్తుంది కదా, నిజమేంటో బయట పడుతుంది కదా. ఇప్పుడు సురేష్ నాయక్ అంటే ఆయన ఏ తండ? లగచర్లనే, లేకుంటే ఆర్బీ తండానా, మీ పులిచింతలకుంట తండానా? అతను సురేష్ లగచర్ల విలేజ్ అతన్ని. ఆయనకు ఉందా భూమి? ఉందా ఆయనకు భూమి ఉంది, ఒక 5-6 ఎకరాల దాకా ఉంటది ఆయనది. భూమి లేదనే వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు కొట్లాడుతున్నామన్నా? మా భూమిలు మాకు కావాలి, ఎలాంటి ఫార్మా వద్దు, ఎలాంటి కాలుష్యం మాకు అవసరం లేదు. ఆ కాలుష్యం వల్ల 2-3 జనరేషన్ బతికినీయకుండా చేస్తారు. అవసరం అది మనకు భూమి? అది ఫార్మా కంపెనీ రానియకుండా మా బతుకు ఏందో మేము బతుకుతుండు,
మాదేందో మా పని ఏం చేసుకుంటుండు. ఆ కంపెనీ తెచ్చి మొత్తం కాలుష్యం మొత్తం అంతా మొత్తం అకలతుకలం అయ్యి అది హెల్త్ మొత్తం ఇష్యూ అయ్యి అంత పాడేది కదన్నా. ఫార్మా కంపెనీ అంటే సపోజ్ గా మన దిల్సుఖ్ నగర్ లో ఉంది, తెలుసా మీకు? దిల్సుఖ్ నగర్ లో ఒక కంపెనీ పెట్టు, అక్కడ ఆ నీళ్ళు ఇప్పుడు దాకా తాగాడు, తెలుసా మీకు? అది ఆ విషయం తెలుసా లేదా మీకు? అక్కడ బోర్ వేస్తే కూడా ఇప్పటికి కూడా వాటర్ పడదు, మొత్తం అదేంది మొత్తం నీలి కలరే వస్తుంది. ఓకే. ఇప్పుడు కాదు, గవర్నమెంట్ కనుక మిమ్మల్ని బలవంతం చేసి భూములు ఇవ్వమని బలవంతం చేస్తే మీ కార్యాచరణ ఎట్లుంటది? ఏం చేయబోతారు? ప్రాణం ఇచ్చేస్తారు, నా భూములు ఇయ్యరు. ప్రాణాలు ఇచ్చేస్తారు కానీ భూములు ఇయ్యరు. ఎవరి సొమ్మన్న భూమి తీసుకొనికే? వాళ్ళు ఏమైనా సంపాదించిరా? వాళ్ళు ఏమైనా పైసలు పెట్టి కొనుక్కున్నారా? తరతరాల నుంచి బతుకుతుంది. నిన్న తండల పోలీసులు వచ్చి బాగా ఇబ్బంది పెట్టారుగా, మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వాళ్ళంతా వచ్చి పరామర్శిస్తున్నారు కదా మీ తండలలో? లేదు, వాళ్ళకి అసలు రానియలేరు. వాళ్ళకి రానియలేదు, అక్కడి నుంచి అటే పట్టుకున్నారు, వీళ్ళకి రానియలేదు. నిజంగా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, రాత్రి వచ్చి పట్టుకోపోతున్నారు. నైట్ అయితే పోలీసులు వస్తారు, లైట్ అయితే బంద్ అవుతుంది. వాటర్ కనెక్షన్ బంద్ చేస్తా అనే వార్తలు వస్తున్నాయి, నిజమేనా? వాటర్ కనెక్షన్ బంద్ అయిపోతే మా బోర్లు ఉన్నాయన్న, మా బోర్ నీళ్ళు మేము తాగుతున్నాము. ఆ వాటర్ నీళ్ళు ఇవ్వకపోయినా మా బోర్లు ఉన్నాయి. అది ఆ భిక్షం కేసీఆర్ పెట్టిన భిక్షం, అది వీలు పెట్టింది కాదు. నైట్ అంతా బంద్ చేస్తున్నారా లైట్, కరెంటు, విద్యుత్? నైట్ అయితే బంద్ కాలేదు, దానికంటే ముందు రోజు బంద్ అయింది. దానికంటే ముందు రోజు బంద్ అయింది. మీరు ఇక్కడ అవైలబుల్ ఉన్నారేమో మాట్లాడదామని, అందుకే కాల్ చేశామన్న మీకు. సరే సరే, మీకు ఒక 2-3 వీడియోలు పంపుతాను, హైలైట్ చేయండి. ఓకే తమ్ముడు. దానికోసం ఎందుకంటే అన్న ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, నిజానే మాట్లాడుకుందాం, మనము ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ ఇక మన పొట్టకు అన్నం తింటున్నామంటే ఎవడన్నా చేసి పెట్టేది, అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి. అసలు ఎవరు చేస్తుంది? ఎవరు చేస్తున్నారా? దానికి పండించే మొగుడేవాడు? రైతులేగా. రైతుని మోసం చేస్తే నువ్వు ఎన్ని రోజులన్నా నువ్వు ఉంటావు? నువ్వు రైతులను నాశనం చేసి నువ్వు ఎన్ని రోజులని ఉంటావు? నువ్వు ఎక్కడో మీరు దిక్కుమాలిన కంపెనీలు పెట్టి ఇక్కడ మొత్తం ఆగం చేస్తున్నారు. ఎక్కడ వెళ్ళాలి? ఈ భూమి లేకుండా, తాండ లేకుండా ఎక్కడ వెళ్ళిపోవాలి? వలస వెళ్ళాలి అయ్యా. వాళ్ళకైతే భూములు ఉన్నాయన్నా, 1000 ఎకరాల దాకా, 200, 500 ఎకరాల దాకా ఉంటే వాళ్ళు ఎలా చేసుకుంటారు? వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఎలాగైనా బతుకుతారు. కానీ ఇక్కడ ఏం లేని వాళ్ళు ఈ భూతాలని నమ్ముకునే కదా ఉండను. అవును, దీన్ని నమ్ముకునే కదా పిల్లలను చదివిస్తారు, పిల్లలను పెంచుతారు. ఓకే, దానికోసం మాట్లాడదామని. సరే, ఏమైనా వీడియోలు ఉంటే పంపండి. సరే, నీకు పంపుతున్నా. ఈ వాట్సాప్ చేస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. కానీ మేము వచ్చి అవైలబుల్ లో ఉంటే ఓకే. హలో హలో, రేపు ఎల్లుండి కానీ వచ్చేటట్టు ఉండే నా నంబర్ కి కాల్ చేయండి అన్న. ఓకే, తప్పకుండా. ఈ నంబర్ కి కాల్ చేసిందంటే నేను అందరినీ చెప్పేస్తాను నేను. ఓకే ఓకే. ఈ టీవీ వాళ్ళు వస్తారు, అందరు గట్టిగా మాట్లాడదాము, మన సమస్య ఏందో మనం పరిష్కరించుకుందాం అని. సరే రావణ. సరేనా? ఓకే. ఓకేనా?